అన్నదాతలకి పేరుగాంచినటువంటి ఒక రాష్ట్రం ఇది. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి, రైతు కుటుంబాల యొక్క అభివృద్ధికి తోడ్పాటై ఉంది. రైతు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, రైతు బాగుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ కనీస పరిజ్ఞానం కూడా లేనటువంటి ముఖ్యమంత్రి, ఈ అజ్ఞాని జగన్మోహన్ రెడ్డి మగ ముఖ్యమంత్రి కావడమే ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యమని మనం చేస్తూ ఉన్నా. సోదరులారా, ఈరోజు 70% మంది ప్రజలు ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే, ఈ రోజున మన పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా అనేక పంటలకి వాళ్ళు మళ్ళీ సబ్సిడీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తూ ఉంటే, ఒక క్వింటాల్కి 500 రూపాయలు వరికి అక్కడ సబ్సిడీ ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వ్యవసాయం గిట్టుబాటు కానిటువంటి పరిస్థితుల్లో యాంత్రీకరణ అయిన తర్వాత ఈ పెట్రోలియం ప్రోడక్ట్ల యొక్క ఉత్పత్తులు వాటి యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడం కారణం చేత వ్యవసాయం యొక్క ఉత్పత్తులు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సహజంగా ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణానికి రైతులకు తోడ్పాటు ఇవ్వాల్సినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని చెప్పేసి 5 సంవత్సరాలుగా, అందుకే రైతులు సుమారుగా 2000 మంది పైగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దీనికి కారణం వ్యవసాయం గిట్టుబాటు కాక. వ్యవసాయం ఇవాళ మనం ఏదేసినప్పటికీ కూడా వరేస్తే గిట్టుబాటు లేదు, లేదా మిరపేస్తే గిట్టుబాటు లేదు, అరటేస్తే తుఫాను లేదా ఈ కరువులకి దెబ్బతినిపోతున్నాయి. ఒకవైపున కరువు, మరొక వైపున తుఫాను ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్తా తీర ప్రాంతంలో ఇవాళ సహజంగా రైతులను వేధిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ కరుడు కట్టినటువంటి నియంత్రిత ప్రభుత్వం వాళ్ళ యొక్క పోకడ ఏదైతే ఉందో రైతులను మరింత నడ్డి విరుస్తూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాయలసీమ కానీ, కోస్తా తీర ప్రాంతం కానీ, ఉత్తరాంధ్ర కానీ ఎక్కడైనా సరే అందరికీ సమన్యాయమే. కడప రైతు అయినా, ఉత్తరాంధ్ర అయినా ఎక్కడైనా సరే వాళ్ళు నడ్డి విరిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఒక చిన్న ఉదాహరణ, ఆయన పార్లమెంట్ ఏరియాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే, కొన్ని ఊర్లు జల సమాధి అయిపోతే కనీసం ఈనాటికి కూడా ఆ రైతుల పక్షంగా నిలబడి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వాళ్ళని తిరిగి ఒక యోగ్యమైనటువంటి పరిస్థితులు కల్పించకుండా ఈ రోజు కూడా ఈ యొక్క నియంత్రిత ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నేను సుమారుగా 77వ సంవత్సరం నుంచి రాజకీయాలను దగ్గరగా చూస్తున్న విద్యార్థి నాయకుడిగా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా వరద బాధితుల్ని ఒక కర్ఫ్యూ మాదిరిగా మొత్తం ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి ప్రజలని పూర్తిగా నిర్బంధించి అక్కడ ఉన్నటువంటి షాపులన్నిటి కూడా మూసేసి అన్నమయ్య ప్రాజెక్టుకి రావడం ఏదైతే ఉందో, ఇంతకంటే దుర్మార్గమైన, నియంతృత్వమైన రాక్షస ప్రభుత్వం మరొకటి ఉందాన్నే మనం చేస్తూ ఉన్నా. మిచాంగ్ తుఫాన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కానీ చూసినట్టయితే అది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న పరిస్థితి కాదు, కేవలం ఒక నియంతృత్వాన్ని మూర్తిభవించినటువంటి అలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనకు నిదర్శనమే కర్ఫ్యూ పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని, ప్రజల్ని, బాధితులను కూడా జైళ్ళల్లో పెట్టేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పెట్టి ముఖ్యమంత్రి పర్యటించడం ఏదైతే ఉందో, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిపాలనకు మరొక నిదర్శనం లేదు. అందువల్ల ఈ ముఖ్యమంత్రి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకోవాలో, ఈ ముఖ్యమంత్రిని గద్దె దించే వరకు కూడా రైతాంగం నిద్రపోకూడదని సందర్భంగా తెలియజేస్తూ, ఈ రైతు గర్జన నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఈ రైతు వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అనేక విషయాలు రాష్ట్రంలో ఏ రకంగా దోపిడీ జరుగుతుందన్న విషయము వివరించిన సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రాత్రి నుంచి రైతు గర్జన, రైతు సమస్యలు చెప్పుకుంటాం మేమని చెప్తే పర్మిషన్ ఇస్తే కూడా ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలలో కర్నూలు, కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అనేక జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల్ని అరెస్ట్, దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. రాత్రి చాలాసేపు జైల్లో పెట్టి, స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేసి ఎప్పుడుకో కానీ వదలలేదు. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్న విషయము అందరూ ఆలోచన చేసుకోవాలంటున్నాను. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సోదరులు మన కామినేని శ్రీనివాసరావుని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారు,
అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు గౌరవనీయులు దగ్గుపాటి పురంధేశ్వరి గారు, అలాగే జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, సురేష్ రెడ్డి గారు, మట్టా ప్రసాద్ గారు, శ్రీనివాసరాజు గారు, బాజీ గారు, అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న రైతు సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ఇందాక ఆ నాటికి చూస్తే నిజంగానే నా కళ్ళనీళ్ళు వచ్చింది. అనుకున్నాను అంత బాగుంది. ఆ చివరిలో చచ్చిపోకుండా అది కూడా నకిలీ వాళ్ళు బతుకుంటే బాగుండు అనిపించింది. ఆ తాగిన పురుగు మందు కూడా ఇప్పుడు ఆ పరిస్థితి అదే ఉంది, నకిలీగానే ఉంది అవి కూడా. ఇవాళ రైతు అంటే ఒకప్పుడు అందరికీ ప్రేమ గౌరవం ఉండేది, ఇప్పుడు అందరికీ సానుభూతి కలుగుతుంది. అయ్యో రైతు, పూర్వం రైతు అంటే గౌరవంగా ఉండేది, అంటే సంపద సృష్టించి దేశానికి ఇచ్చి కష్టకాలంలో కరోనాలో కూడా అందరూ విశ్రమించిన రైతు కష్టపడి దేశానికి అన్నం చేస్తే ఇవాళ సానుభూతి వస్తుంది అందరూ. నిజంగా ఇప్పుడు సురేష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒకటే యాడ్ చేస్తాను, ఎందుకంటే మేము చాలామంది ఉన్నాం కాబట్టి చెప్పింది చెప్పకుండా. అంత నష్టం వస్తే ముఖ్యమంత్రి గారు రెడ్ కార్పెట్లో వెళ్ళారు. రెడ్ కార్పెట్ అంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, కార్పెట్ దాంట్లోకి పెట్టి చేసి వెళ్ళి ఆ రైతులు తుఫాను చూస్తానికి వెళ్ళారు. అంటే మనస్తత్వం ఎలా ఉందో, ఇక్కడ రైతు గురించి ఆలోచించేవాడు ఎంతసేపు పొలిటికల్ ఎజెండా తప్ప పబ్లిక్ ఎజెండా లేదు ఈ ప్రభుత్వానికి. దురదృష్టం మనం చేసుకుని ఏనాడు. నిజంగా పోలవరం లేకపోతే రాబోయే రోజుల్లో పైన కర్ణాటకలోను తెలంగాణలో నాగార్జున శ్రీశైలంలో వచ్చే ఇది చూస్తే మనకి సాగుకి ఆఖరి తాగుతానికి కూడా నీళ్ళు ఉండవు. పోలవరం అయిపోయింది, ఏమీ చేయకోకుండా చేసింది కూడా ప్రతి వరదల్లోనూ దాదాపు 3000 క్యూసిక్స్ పైనుంచి వెళ్ళిపోతా డ్యామ్ అంతా నాశనం అయిపోతుంది. ఏమవుతుందని ఆలోచిస్తే భయం వేస్తుంది రాష్ట్రాల గురించి ఆలోచిస్తే. అలాగే ఏ విషయంలోనూ మనం ఈ పని మంచి చేసామని చెప్తాను కదా, విత్తనాల దగ్గర నుంచి పురుగు మందులు ప్రతి అసలు మిల్లర్ల దగ్గరికి వెళ్ళి అమ్ముకునేటప్పుడు కూడా ఇదే. మొన్న తుఫాన్లో పంట వస్తే మళ్ళీ ఏడాది దాకా వాళ్ళకి ఆదాయం ఉండదే, ఏం పట్టించుకోవట్లేదు. మీరు చూస్తున్నారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని రకాలుగా చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రైతులంటే ఎంత గౌరవం అంటే 5 ఇస్తే అందులో భారత రత్న అంటే జాతి రత్నాలు అనమాట. రత్నాలు అంటే చౌదరి చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కదా ఆయన పేరు, రైతు నాయకుడిగా గుర్తింపు. అలాగే ఈ దేశానికి ఇవాళ ఇంత స్థాయికి తీసుకొచ్చిన స్వామినాథన్ గారికి ఈ జాతి భారత రత్నాలు ఇచ్చారు. అంటే ఆయన మనసులో ఉంది, ఈ రకంగా ప్రజలకు చూపించారు. అంటే వ్యత్యాసం ఎంత ఉందో చూడండి. నిజంగా నేను కూడా చాలామంది డాక్టర్ ప్రాక్టీస్ చేశాను. నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేయలే, అయిపోయిన తర్వాత రిటైర్ ఎల్లిగానే అయిపోయి చేపల చెరువులో 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో చేపలు కూడా బాగున్నాయి. వాళ్ళ ఆడ పరిస్థితి బాగాల, కరెంటు రేట్లు బిల్లులు కట్టలేకపోతున్నారు. ఈ జే ట్యాక్స్ అనేది ఒకటి వచ్చింది, అన్యాయం. అన్నీ అందరికీ జే ట్యాక్స్ ఒకరికి కాదు, వ్యాపారస్తుడికి అందరికీ ఉంది. దురదృష్టం. మనం రాబోయే రోజుల్లో అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు కామినేని శ్రీనివాసరావు. ఇదే మీ ప్రభుత్వం, ఇదే మీ ప్రభుత్వం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇప్పుడు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా की, భారత్ మాతా की. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి పురంధేశ్వరి గారికి, తను అధ్యక్షుడైనప్పటి నుంచి రైతు సమస్యలపై గలమెత్తుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు కుమారస్వామి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు అజాతశత్రువుగా రాష్ట్రంలో పేరు పొందిన మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారికి, జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారికి,
జిల్లా అధ్యక్షులు సోదరుడు శ్రీరామ్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర నా సహచర పార్టీ కార్యకర్తలకు, ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ఇవాళ ఈ మండుటెండలో ఇంత పెద్ద ఎత్తున రైతు గర్జన కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడానికి రావడం చూస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఎటువంటి వివక్ష ఈ ప్రభుత్వం చూపుతోందో అర్థమవుతుంది. అనేక జిల్లాల నుండి వస్తున్న రైతుల్ని ఆపడం, అరెస్టులు చేయడం, రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న వైసీపీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతన్నలను చూసి ఎంతగా భయపడుతున్నారో, రైతన్నల వెంట నడుస్తున్న, వారి సమస్యలపై గలమెత్తుతున్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చాను చూసి ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. ఇవాళ ఈ వర్గం అని లేదు, ఆ వర్గం అని లేదు, అన్ని వర్గాల్ని వంచిస్తూ, నయ వంచనకు పాల్పడుతూ, అవినీతికి ఒక కొత్త నిర్వచనాన్ని చెబుతూ, దోచుకోవడం దాచుకోవడమే పాలనగా చూపిస్తూ ఒక ప్రజాకంటక పాలనని గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తూ ఆ పార్టీ పట్ల చీత్కారాలని తెలియజేస్తున్నారు. ఒకవైపు 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చి, పథకాలు తీసుకొచ్చి, పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ అన్నదాతగా అండగా నిలబడే ప్రయత్నాలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం రైతుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పే ప్రయత్నాలు చేస్తాం. ఏ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, ఏ మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా రైతన్నలకు అండగా ఉండడం కోసం పంట పెట్టుబడి కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన తీసుకొచ్చి గత 5 సంవత్సరాలుగా 11 కోట్ల రైతన్నల్లోకి క్రమం తప్పకుండా 2,80,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతన్నల అకౌంట్లోకి వేసే కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో కూడా పేరు పెట్టుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అంటే రైతన్నకు సన్మానం చేసే పథకానికి రైతన్నకు సన్మానం అనే పేరుతో నరేంద్ర మోడీ గారి పథకం తీసుకొస్తే ఇక్కడ పేరు పెట్టుకొని 12,500 ఇస్తానని మొండి చేయి చూపి గతంలో ఈయన కొన్ని టమారా గోకర్ణ విద్యలు నేర్చుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో నరేంద్ర మోడీ గారు రైతుల అకౌంట్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసే విషయం 4 రోజుల ముందుగా పేపర్లో వచ్చేది. ఈయన 2 రోజుల ముందుగా అందరినీ కూర్చోబెట్టుకొని ఒక ఊరికి వెళ్ళి బటన్ నొక్కేవాడు రైతన్నల అకౌంట్లోకి పోయినట్టు. ఆయన పక్కన 100 భాగ మంత్రులు కొంతమంది ఉండేవాళ్ళు, కొంతమంది అధికారులు కూడా. ఈయన బటన్ నొక్కితే వాళ్ళు ఇలా చూసేవాళ్ళు, అదేదో గాలిలో తేలిపోయి రైతుల అకౌంట్లోకి డబ్బులు పడినట్టుగా వాళ్ళు ఎటువంటి నటన చూపేవాళ్ళంటే ఈయనే నటనా చాతుర్యంలో మేటి, ఈయనకు పోటీ ఎవరు లేరు అనుకుంటే ఆయన 100 మాదగులు ఆ పక్కన ఉన్న అధికారులు ఇంకా నటించేవాళ్ళు. మరి ఈ మోసం అర్థమైపోయింది ఢిల్లీలో పెద్దలకి. మరి ఇట్లా చేస్తున్నాడు రానా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి వారు చెప్పడం మానేసి గత 2 ఏళ్ళుగా ఏం చేస్తున్నా అదే రోజు ఏ రోజు అయితే చేస్తారో ఆ రోజు చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి పాపం పప్పులు ఉడకడంలా. గతంలో మోసం చేసేవాళ్ళు మోసం చేయడానికి అవకాశం లేదు, అందుకని మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ అప్పుడు కూడా మోసం. అరే ముందు రోజు అకౌంట్లో పడిపోయింది, అకౌంట్లో పడిపోయిన డబ్బుకి నువ్వు మరుసటి రోజు వెళ్ళి బటన్ నొక్కడం ఏందో నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఆ బటన్ వేయాలనుకుంటున్నావా, లేదా నరేంద్ర మోడీ గారు వేసిన దాన్ని బటన్ నొక్కి లాగేసుకోవాలనుకుంటున్నావా? ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. రైతన్న ఆదాయం పెంచే దిశగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ఎంఎస్పీని రైతన్నకు మద్దతు ధర కోసం మీరు ఆశ్చర్యపోయే సంఖ్యలు చూస్తారు.
మీరు గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధాన్యానికి కానీ గోధుమకు కానీ మద్దతు ధరను పెంచుతూ వస్తున్నారు. 1360 రూపాయలు ఉంటే ఇవాళ 2183 రూపాయలు ధాన్యానికి పెంచారు. గత 10 ఏళ్లలో వరికి ధాన్యానికి గోధుమకి 18 లక్షల రూపాయలని రైతన్నలకి అందించే ప్రయత్నం మద్దతు ధర ద్వారా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రంలో కూడా గత 5 సంవత్సరాల్లోనే 37,000 కోట్లు మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనింది. దీన్ని వీళ్ళు ప్రచారంగా ఆర్పాటంగా పేపర్లు వేసుకుంటారు ఈయన ఇచ్చినట్టుగా. నువ్వు వాళ్ళ పంటకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, కొంటా ఉంది మద్దతు ధర ఇచ్చి, మీరు దాంట్లో కమిషన్లు తింటున్నారు. తిని తర్వాత మళ్ళీ ఆర్భాటాలు పేపర్లో సొంత పత్రికల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మళ్ళీ ఒక ప్రకటన ఇస్తారు, వీళ్ళేదో ఉచితంగా ఇచ్చేసినట్టుగా. అంటే రైతుల్ని అరెస్ట్ చేస్తున్నారంటేనే ఈ ప్రభుత్వం ఎంత చల్లం లేని ప్రభుత్వం మనకు అర్థమవుతుంది. వాళ్ళకు రైతుల గురించి రైతు సంక్షేమం గురించి ఏముంటుంది? రైతులు ఏమైనా తీవ్రవాదులా? అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? రైతులు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే రైతులు వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని మాట్లాడే హక్కు కూడా రైతులకి రాష్ట్రంలో లేదా? ఇది రాష్ట్రంలో పరిస్థితి. పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి కేవలం గత 5 సంవత్సరాల్లోనే సమగ్ర పంటల బీమా పథకం ద్వారా 39 మంది రైతులకి 1,56,000 కోట్ల క్లెయిమ్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తే, ఈ రాష్ట్రంలో మొదటి 3 సంవత్సరాలు ఫసల్ బీమా యోజనలో చేరకుండా రైతులకు మోసం చేసి మీ వంతు ప్రీమియం కూడా మేము కడతానని మోసం చేసి ఇప్పటికి కూడా వాళ్ళ వంతు కట్టకుండా మళ్ళీ ఇప్పుడు చేరారు ఫసల్ బీమా యోజన. కానీ మేము చెల్లిస్తామన్న వాటా చెల్లించట్లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ గత ఆర్థిక సంవత్సరంలో 18 లక్షల కోట్లని వ్యవసాయ రుణాల కింద 12% ఇవ్వాల్సిన దాన్ని 8% రాయితీ ఇచ్చి కేవలం 4% దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాలు నబార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి 1,76,000 కోట్లు ఇస్తే వీళ్ళు పావలా వడ్డీ మేము రాయితీ ఇస్తాము, మాఫీ చేస్తామని చెప్పి ఒక్క రైతు కన్నా ఎక్కడన్నా పావలా వీళ్ళు ఇవ్వాల్సిన 4% వడ్డీని మాఫీ చేసిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా కనిపించిందా? కానీ ప్రకటనలు మాత్రం వస్తూ ఉంటాయి. మొన్న కూడా పంట పెట్టుబడి రాయితీ ఇచ్చానని చెప్పి 1.5 నెలల క్రితం ఆయన ఆర్భాటంగా ప్రకటించాడు. ఒక్క రైతు కూడా ఇవాళ దాకా రాలేదు. అంటే మేము ఏమైనా మాట్లాడచ్చు, ఎన్ని అబద్ధాలని చెప్పొచ్చు. పాపం ప్రజలంతా గొర్రెలు, రైతులు ముఖ్యంగా ఇంకా పెద్ద గొర్రెలు. మేము చెప్పిన మాటలను నమ్మేస్తారు, మళ్ళీ మమ్మల్ని గతంలో లాగా ఆశీర్వదిస్తారు, మేము చెప్పిన నయవంచన మాటలు నమ్మేస్తారనే ఒక భ్రమంలో ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ యాంత్రీకరణ కోసం సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద కేంద్ర ప్రభుత్వం మీరు ట్రాక్టర్లు కానీ లేదా హార్వెస్టర్లు కానీ చివరికి టార్పాలిన్లు ఉండగా 50% సబ్సిడీ వస్తుంది. గత 5 ఏళ్లలో 14,000 కోట్లు కేవలం ఈ యాంత్రీకరణ కోసం 50% సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తే, ఈ రాష్ట్రంలో ఒక్క యాంత్రీకరణ పనిముట్టు కొన్న పాపాన పోలే. చివరికి రైతులకి టార్పాలిన్లు కూడా ఇచ్చే కేంద్ర ప్రభుత్వం 50% రాయితీ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి టార్పాలిన్లు రైతులకు అందజేస్తుంటే, మధ్యవర్తిగా మీరు అందించాల్సిన పని, రైతులకు న్యాయం చేయగలచాల్సిన పని మీది కాదా? బాధ్యత మీది కాదా? వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం కాదా? ఈ పని చేయట్ల. మాటలు మాత్రం పెద్ద మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు. రైతన్నల మీద ప్రేమే లేకపోతే నరేంద్ర మోడీ గారికి తను ప్రధానమంత్రి అయ్యే నాటికి కేవలం 27,000 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉంటే, ఇవాళ గత ఆర్థిక సంవత్సరంలో దాన్ని 1,32,000 కోట్లకు తీసుకెళ్లారంటే, రైతుల గురించి, వ్యవసాయ రంగం మీద రైతన్నలకు అండగా నిలబడడం కోసం నరేంద్ర మోడీ గారు ఎటువంటి శ్రద్ధ చూపిస్తున్నారో, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ఈ దేశంలోని రైతులు, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. 48 లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ నిధి ద్వారా గత 5 సంవత్సరాల్లో 14,000 కోట్లు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వేశారు. అది కూడా ఇక్కడ ఉన్న ప్రబుద్ధులు వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి పీడిఎంసీ కింద పర్ డ్రాప్ మోర్ క్రాప్ పేరుతో సూక్ష్మ సేద్యం కోసం 2,800 కోట్లు గత 5 సంవత్సరాల్లో ఇస్తే, ఈ రాష్ట్రంలో జలకళ అని దానికి పేరు పెట్టి దాన్ని వెలవెలపోయేలాగా చేసి అప్లికేషన్లు పిలిచి 2,32,000 అప్లికేషన్లు బోర్ల కోసం ప్రభుత్వానికి అందితే, ఇప్పటిదాకా 5 సంవత్సరాల్లో కేవలం 22,000 మాత్రమే బోర్లు ఇచ్చి దానికోసం 252 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఒకవైపు 2,800 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, నువ్వు 252 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన 2,300 కోట్లు
స్వాహా చేశాడు. ఈయన ఇప్పుడు రైతుల గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తుంటాడు, పెద్ద పెద్ద మాటలు మారుతుంటాడు. మిత్రులారా, మీరు ఎక్కడన్నా చూసారా? ఎక్కడన్నా వరదలు వస్తే ఇప్పుడే సోదరులు చెప్తున్నారు, సురేష్ రెడ్డి గారు రెడ్ కార్ మంత్రి గారు చెప్పారు, సురేష్ రెడ్డి గారు చెప్తున్నారు, రెడ్ కార్పెట్తో పోయి చూసిన మంత్రిని ఎవరన్నా, ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూసారా? రైల్వే దుర్ఘటన జరిగితే విశాఖపట్నం దగ్గర, దాని తర్వాత 2 రోజుల తర్వాత అక్కడ మొత్తం బోగీలు తీసేశారు, మనుషులు లేరు, ఏం లేదు, పట్టాలు సరి చేశారు, మామూలుగా ఉంది. దానికి మాత్రం హెలికాప్టర్లో వెళ్ళి ఏరియాలు సర్వే చేశాడు. రైలు యాక్సిడెంట్ జరిగితే రైల్వే సర్వే, వరదలతో పంట నష్టం గడిపోయి రైతులంతా నాశనం అయిపోతుంటే హైవే మీద వెళ్ళి రెడ్ కార్పెట్ వేసి ఇలా చూసి వచ్చాడు ఆయన. ఇంకా నయం, ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి బైనాకులర్ చూసి ఫోటోలు చూసిండొచ్చు కదా, ఇంకా బాగా అనిపించేవి కదా. ఇటువంటి ముఖ్యమంత్రి అంటే ఇటు చలనం లేని ముఖ్యమంత్రి. రైలు యాక్సిడెంట్ అయితే హెలికాప్టర్లు వెళ్ళి, పంట నష్టం జరిగితే పరిశీలనకు మాత్రం రెడ్ కార్పెట్ వేసుకొని హైవేలో నిలబడి. అది కూడా ఆ రోజు నేను కూడా అదే జిల్లాలో ఉన్నా, సురేష్ అన్న మేము అదే జిల్లాలో ఉన్నాం. మాకు ఆశ్చర్యం వేసింది, హైవేలో ఇట్లా వేసి రెడ్ కార్పెట్ వేసి ఇటు వచ్చి చూసాడంతా, అధికారులు చప్పట్లు కొట్టారు, కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఇది 5 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వచ్చాడు. మళ్ళీ తిరుపతి నుంచి ఒక 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టరే. ఇవాళ ఈ పరిస్థితి, దానికి ఈ చెల్లం లేని ప్రభుత్వం వల్ల, వాళ్ళు తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల ఇవాళ దేశంలోనే అత్యధిక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 3వ స్థానంలో ఉందంటే దానికి ఎంత సిగ్గుపడాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాల్సి. చెల్లం లేదు, సిగ్గు లేదు. మీరు ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా పారిశ్రామిక వృద్ధి రేటు పెరగడం చూస్తాం, ఉద్యోగాల్లో వృద్ధి రేటు పెరగడం చూస్తాం, లేదా వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు పెరగడం చూస్తాం. విచిత్రకరంగా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ మైనస్లో ఉంటే కేవలం రైతుల ఆత్మహత్యల్లో మాత్రం ప్రతి సంవత్సరం వృద్ధి రేటు పెరుగుతూ పోతుంది. అధికారిక సంఖ్యల ప్రకారమే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2020 కన్నా 2021కి వచ్చే 21కి 22కి మధ్య 19% ఆత్మహత్యల్లో వృద్ధి రేటు ఈ రాష్ట్రంలో సంపాదించారు. నువ్వు పారిశ్రామిక వృద్ధి రేటు సాధించు, లేకుంటే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సంపాదించు, అంతేగాని ఆత్మహత్యల్లో వృద్ధి రేటు సంపాదించి దాన్ని కూడా ప్రకటనలు ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. ఈ ఆత్మహత్యల్లో ఇంత వృద్ధి రేటు అధికారిక లెక్కల ప్రకారమే. సగటున ప్రతిరోజు ఒక్కొక్క రైతు చనిపోయే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని ఏంటంటే వర్షాకాలం ముందు ఒకసారి కూర్చోవడం, సమీక్ష చేయడం, వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయా, అనావృష్టి ఉంటుందా, లేదా అతివృష్టి అయి వరదలు వస్తాయా, దానికోసం ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి, రైతులకు ఇవ్వాల్సిన సూచనలు ఏంటి, ఏ పంట వేస్తే బాగుంటుంది, లేదా వర్షం ముందు పిల్ల కాలువలు తవ్వాల్సిన, పంట కాలువలు తవ్వాల్సిన బాధ్యత ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అధికార యంత్రాంగం ఆ పని చేయాలి. అధికార యంత్రాంగాన్ని కదిలించి సమీక్షలు చేసి ఫీల్డ్ మీదకి అధికారులు పంపించి రైతులకు అండగా నిలబడే ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్రంలో అటువంటి సమీక్షలు ఏమి ఉండవు. అయిపోయిన తర్వాత వదలు వచ్చి కొట్టకపోతే వాళ్ళకి వెళ్ళి సంతాపం తెలిపేసి వస్తారు. కరువు వచ్చి రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి వచ్చి ఓదార్పు యాత్ర చేసి వస్తాడు. అంతేగాని ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నమే చేయడం లేదు. ఒక్కడంటే ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ ఇక్కడ చేపట్టలే. ఇక పోలవరం గురించి చెప్పారు. ఎప్పుడో 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పోలవరం గురించి మాట్లాడుతూనే వస్తున్నాం. ఇవాళ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక సీటు గెలవకపోయినా, 1% ఓటు రాకపోయినా ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవాలనే ఒక లక్ష్యంతో ప్రత్యేక సహకారం అందిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి, ముఖ్యంగా రైతన్నల మీద ప్రత్యేక ప్రేమతో ఇవాళ పోలవరం ప్రాజెక్టు కోసం 17,000 కోట్లు ఇస్తే దాంట్లో కూడా అవినీతికి పాల్పడే ప్రయత్నం చేస్తారు. మీకు అన్నిటికన్నా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఈ నీటిపారుదల శాఖ మంత్రి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన గురించి మీకు తెలుసు, ఆయనకి అది తప్ప మిగతా అని తెలుసు. కాఫర్ డ్యామ్కి డయాఫ్రమ్ వాళ్ళకి తేడా తెలియని మనిషి ఇవాళ ముఖ్యమంత్రికే తెలియదు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి, నీటిపారుదల శాఖ వెబ్సైట్లోకి వెళ్ళి చూశారనుకోండి, మొదటి పేజీలో కనిపిస్తుంది. 1956కు ముందు ఈ రాష్ట్రంలో 28 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించడానికి నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టారు. తర్వాత 2015 దాకా 19 లక్షలకి చేపట్టారు. అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు చేపట్టిన ప్రాజెక్టులే తప్పిస్తే తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు లేవు. ఈ గత 5 సంవత్సరాల్లోనైతే మరీ దారుణమైన పరిస్థితి. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడ చేపట్టలేదు. అనేక సందర్భాల్లో చెప్పాడు, కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం సుంకేశ్వర దగ్గర నేను గుండెలను నిర్మిస్తానని.
ఏడీబీ ముందుకొచ్చి 85% నిధులు రుణం రూపంలో ఇస్తుంటే 4% వడ్డీకి 11% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే ఇవాళ దాకా ఒక పైసా విధించలేదు. ఇవాళ దాకా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ కెనాల్ నిర్మించే ప్రయత్నం చేయలేదు. అనంతపురానికి నీళ్లు అందించే భైరవాని తిప్పకు ఒక్క ఇటుక పేర్చే ప్రయత్నం లేదు. చాలా ఆర్భాటంగా వేదవతి బ్యారేజ్ని కర్నూలు జిల్లాలో నిర్మించడానికి వెళ్ళి శంకుస్థాపన చేసి హెలికాప్టర్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ 30 లక్షలు డిపిఆర్ తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనసు ఒప్పడంలే. అనేక కార్యక్రమాలు అక్కడ పోతే వంశధార ఏమైందో తెలియదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏమైందో తెలియదు. ఒకవైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టు ఇరిగేషన్ స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా 7 ప్రాజెక్టులని ప్రయారిటీ కింద పెట్టి యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడానికి వస్తే గుండ్లకమ్మ ప్రాజెక్టు కానీ, తాటిపూడి ప్రాజెక్టు కానీ, తోటిపల్లి బ్యారేజ్ కానీ, లేదా గుండ్లకమ్మ కానీ ఇటువంటి 7 ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి దానికి ప్రయారిటీ చేయమని ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి మనసు. ఎందుకు రైతుల మీద రైతాంగం మీద ఇంత కక్ష పెంచుకున్నాడో నాకు అర్థం కాదు. మొన్నటి దాకా ఎన్నికల ముందు అదే రైతుల మధ్య తిరిగారు కదా. ఇవాళ ఎందుకు రైతుల మధ్యకు వెళ్ళడానికి భయపడుతున్నారు? మీరు నిజంగానే రైతు సంక్షేమం గురించి ఆలోచించి ఉంటే, నిజంగానే రైతుల పక్షాన్ని మీరు నిర్ణయాలు తీసుకొని ఉంటే, నిజంగానే పెండింగ్ ప్రాజెక్టుల గురించి మీరు నిధులు ఇచ్చే ఉంటే, నిజంగానే ఇవాళ వ్యవసాయ అభివృద్ధి కోసం మీరు రాష్ట్రంలో పాటుపడి ఉంటే మరి రైతన్నల మధ్యలోకి కూడా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బ్యారికేట్ల చాటునో లేదా పరదాల మాటలో వెళ్ళాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి రాష్ట్రంలో తెచ్చుకున్నారు? ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మనం చాలా పెద్ద మాటలు దాని గురించి పెద్దలు పురంధేశ్వరి గారు మాట్లాడతారు. పెద్ద జాతికి అంకితం చేసేసాడు ఆయన. అరే టన్నెల్ నిర్మాణం పూర్తి కాల, ఫోమింగ్ పూర్తి కాల, రివెటింగ్ పూర్తి కాల, లైనింగ్ పూర్తి కాల, కాలువలు తవ్వలే, జాతికి అంకితం చేసేసాడు. ఒక్క ఇంచు పూర్తి చేయకుండా, ఒక్క ఇటుక పెంచకుండా నువ్వు జాతికి అంకితం చేస్తాడా? అంటే ముందు నాడా కొంటున్నాడు, తర్వాత గుర్రం ఎప్పుడో కొంటాడంట. నాడా కొనేసి తర్వాత ఎప్పుడో గుర్రం. ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉంటున్నాం. ఒకవైపు రైతన్నల ఆత్మహత్యలు, ఒకవైపు ఇవాళ ఇప్పుడే తెలుస్తుంది అన్ని సమస్యల మీద ఎక్కడ చూసినా ధర్నాలు. ఇప్పుడే భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విద్యార్థుల్ని ఇవాళ మంగళగిరిలో అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన పాపం ఏందయ్యా, నేరం ఏంటయ్యా అంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించట్లేదు, మీరు చెప్పిన ఫీ రీఎంబర్స్మెంట్ చేయట్లేదు, మీరు చెప్పిన వసతి దీవెన అసలే అందట్లేదు, మీరు చెప్పిన అమ్మఒడి సగం మందికి కూడా చేరట్లేదు, మీరంతా చేస్తున్న మోసాన్ని విద్యార్థి నాయకులంతా వెళ్ళి నిలదీస్తున్నారని చెప్పి వాళ్ళని చదువుకునే విద్యార్థులని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులను అరెస్ట్ చేస్తారు, విద్యార్థుల తరపున పోరాడే విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తారు, రైతన్నలను అరెస్ట్ చేస్తారు, రైతుల గొంతుకే నిలుస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారు. ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితి, ఇటువంటి అరాచక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొంది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో మళ్ళీ గెలుస్తుంది. కేవలం రైతన్నల ఆశీర్వాదంతోనే బీజేపీ గెలుస్తూ ఉంది. మొన్న ఛత్తీస్గఢ్లో దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందన్నారు. రైతాంగం ఎక్కువ ఉంది, అక్కడ ఓడిపోతుంది అన్నారు. కానీ 53% ఓట్లతో 54 సీట్లు గెలుచుకొని వాళ్ళ అతిపెద్ద పార్టీగా గతంలో ఏనాడు ఏ పార్టీ గెలవని మెజార్టీతో గెలిచింది. మధ్యప్రదేశ్లో ఓడిపోతుంది, రైతన్నలు సీఏగా పనిచేస్తుంది, రైతు చట్టాలు పనిచేస్తాయి, ఓడిపోతుంది అన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5వసారి రైతన్నలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి మళ్ళీ పట్టం కట్టారు. ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అని విశ్వసిస్తున్నారు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఉంటున్న 28 రాష్ట్రాల్లో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా రైతులకు అండగా నిలబడే నాయకుడు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఇవాళ విశ్వనేతగా ప్రపంచ నేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఒక్కరే ఉన్నారనే విషయాన్ని నేను తెలియజెప్పే ప్రయత్నం ఆదరిస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా నిజమైన సంక్షేమం రైతన్నల గురించి ఎవరు చూస్తున్నారో, రైతన్నల పక్షాన ఎవరు నిలబడి పోరాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది. చిన్న ఉదాహరణలు చెప్పుకుంటే పోతే ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుకున్నాం. ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆలోచన చేయలేదు ఎవరు. నరేంద్ర మోడీ గారు వచ్చి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ దాంట్లో కూడా పదే చెప్తున్నారు 55,548 కోట్లు. మీరు వెలుగొండల నిర్వాసితులకు డబ్బులు ఇవ్వరు, ఎప్పుడో కట్టిన సోమశిల నిర్వాసితులకు 5 పైసలు ఇప్పుడు ఇవ్వరు. డ్యామ్ కొట్టకపోతే 40 మంది ప్రాణాలు పోయి 400 ఇల్లు కూలిపోతే ఒక ఇటుక
అగ్రికల్చరు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేశారు ప్రతి ఢిల్లీకి పోయిన ప్రతిసారి అదే పాడిందే పాడరా పాచిపల్ల నారయ్య అన్నట్టుగా ప్రతిసారి అదే ఉత్తరం తీసిపోతాడు, అదే పోలవరం మాట్లాడతాడు. అన్ని వేల నిధులు ఇస్తే మీరు ఒక్క పైసా మీరు ఖర్చు పెడితే రియంబర్స్ చేస్తారు. మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇక్కడ ఒకవైపు మీ చీఫ్ ఇంజనీరే పోలవరం ప్రాజెక్టుకి మొత్తం అయ్యే ఖర్చు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ప్రకారం 45,000 కోట్లు అని తెలిస్తే మళ్ళీ లెటర్ తీసుకెళ్తారు. మీరే సంతకం పెడుతుంది, మీ ప్రభుత్వం సంతకం పెడుతుంది. పెట్టిన తర్వాత మళ్ళీ అంటే నరేంద్ర మోడీ గారి డబ్బులు 55,000 కోట్లు ఇస్తే దాంట్లో 10,000 కోట్లు తీసుకెళ్లి తాడేపల్లికో లేదా ఇడుపులపాయకో ఖజానాలో నేలమాలికలో దాచుకుందామనే ఆలోచన తప్పిస్తే ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉంటున్న రైతన్నలకు అండగా నిలబడి పోలవరం పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఉంటున్న పోలవరం పూర్తి చేయాలనే ఆలోచన ఈ రాష్ట్రంలో ఉంటున్న అధికారంలో ఉంటున్న పార్టీకి అసలే లేదు. మిత్రులారా, నేను అందరికీ సభా వేదికగా వేడుకున్నది ఏంటంటే రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి నిజంగా ప్రజల సంక్షేమం పట్ల నిజంగా అభివృద్ధి ప్రాతిపదిక పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కిసాన్ మోర్చా యూనిట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకోసారి సోదరుడు కుమారస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి ధన్యవాదాలు. ఏలూరు జిల్లా అధ్యక్షులు మనము సైతం దేనికి సిద్ధం? ఈ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధం. దేనికి సిద్ధం? మనము సైతం ఈ ప్రభుత్వాన్ని దించడానికి, ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఇది రైతు గర్జన, గర్జించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. మనము సైతం, మనము సైతం వారు సిద్ధం కాదు, మనము దించడానికి సిద్ధంగా ఉన్నాము రైతులన్న విషయము అక్కడున్న ఆయనకి అర్థం కావాలి. మనము సైతం, మనము సైతం ఈ దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం తొందరగా దిగిపోవాలని పెద్ద ఎత్తున గర్జించాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం కూర్చున్న భారతీయ జనతా పార్టీ రైతు నాయకులు కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు కంట్లో నీళ్లు పెట్టకూడదు. ఇందాక సత్యకుమార్ గారు చెప్పారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 2 మంత్రులు, ఇక మంత్రులు అన్న విషయం తెలియదు వాళ్ళకి. ఎవరికన్నా వ్యవసాయ మంత్రి తెలుసా? వ్యవసాయ మంత్రి తెలుసా? వ్యవసాయ మంత్రి ఎవరికి తెలియదు. నేను నెల్లూరు వెళ్ళి అడిగా, అయ్యా ఎవరు వ్యవసాయ మంత్రి ఇక్కడ ఉంటాడని అడిగితే ఏం చెప్పారంటే, ఆయన వ్యవసాయ మంత్రి కాదండి, ఇక్కడ కొండలు కోనలు దోసే మంత్రి, ఆయన మైనింగ్ మంత్రి అని చెప్పారు. అంటే ఆ జిల్లాలో ఉండే ప్రజలకు కూడా ఆయన వ్యవసాయ మంత్రి అని తెలియదు. కానీ నీటిపారుదల శాఖ మంత్రి తెలుసు మనకి. ఎందుకు తెలుసాయా అంటే ఇడు డ్యాన్సులు వేస్తాడు కాబట్టి, సంబరాల రాంబాబు డ్యాన్సులు వేస్తాడు కాబట్టి. ఎక్కడైనా పంట కాలంలో కానీ మురుగు కాలంలో కానీ పట్టెడు మట్టి తీసిన పాపన పోల ఈ రాంబాబు పక్క జిల్లాలో ఉంటాడు కాబట్టి మనకు కూడా అందరికీ తెలుసు. ఇటువంటి పనికిరాని మంత్రులు వ్యవసాయ శాఖకి, ఇరిగేషన్ శాఖకి ఉన్నారు. అది మన దురదృష్టం. ఇప్పుడు పురంధరేశ్వర గారికి రైతు బిడ్డ మీకు తెలుసు, అన్నగారి బిడ్డ. అందుకోసమని నాగలితో వారిని అభినందించాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతుల పక్షాన వారు పోరాటం మరింత ముందుకెళ్లాలని కోరుతూ भारत माता की, भारत माता की। భారతీయ జనతా కిసాన్ మోర్చా వర్ధిల్లాలి. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చిగురుపాటి కుమారస్వామి గారి నాయకత్వం జిందాబాద్. భారతీయ జనతా కిసాన్ మోర్చా. భారత్ మాతా కి. రైతుల ఐక్యత, రైతు లేనిదే. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు వారు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
సభాయ నమః అంటూ సభా సరస్సుకు నమస్కరిస్తూ, సభాధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సోదరులు కుమారస్వామి గారికి, జాతీయ కార్యదర్శి సోదరులు సత్యకుమార్ గారికి, జాతీయ కిసాన్ మోర్చా నాయకులు సోదరులు సురేష్ రెడ్డి గారికి, పెద్దలు సోదరులు కామినేని శ్రీనివాసరావు గారికి, శ్రీనివాసరాజు గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి ప్రతి జిల్లా నుండి ఇక్కడికి వచ్చినటువంటి కిసాన్ మోర్చా అధ్యక్షులకి, రైతు నాయకులకి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదర సోదరిమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినంటే మనం ఒక చిన్న నాటకం చూసాం. అది చూసినటువంటి సందర్భంలో ఒక అజ్ఞాత కవి రాసినటువంటి కవిత నాకు గుర్తుకొచ్చింది. ఆ కవిత ఏమిటంటే, చెట్టు మనది పుట్ట మనది భూమి మనదిరా, మట్టి నుండి మణులు తీసే రైతు సోదర, కొండగొట్టి చెట్టు నరికి సాగు చేసినావురా, నీది రక్తముతో భూమి తడిపినావురా, నీది చెమట సారముతో బంజరైన పండునురా, అట్టి నీకు తిండి కొరత ఎందుకొచ్చినట్లురా. వెంటనే ఈ కవిత నాకు గుర్తుకు రావటం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యకి సజీవ నిదర్శనం అని చెప్పి మనం అందరం గమనించాలి. సాధారణంగా ఎందరో చెప్తూ ఉంటారు, రైతులు అసంఘటితంగా ఉన్నటువంటి సందర్భంలో వారికి న్యాయం చేయించుకునే స్థాయిలో రైతులు ఉండరు అని చెప్పి అనేక సందర్భాల్లో పెద్దలు చాలామంది చెప్తున్నటువంటి మాట. కానీ ఇవాళ ఆ రకంగా అసంఘటితంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సంఘటితం అవ్వాల్సినటువంటి పరిస్థితి, అవసరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి మనం అందరం గమనించవలసినటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో రైతు కంటక పాలనని మనం అందరం కూడా చూస్తున్నాం. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు ఎందరో చాలా చక్కగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే మనం చూస్తున్నామో వాటన్నిటి గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాడు పదే పదే వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, విత్తనం నాటిన దగ్గర నుండి ఉత్పత్తిని మార్కెట్లో అమ్ముకునే వరకు రైతుని చెయ్యి పట్టి మేము నడిపిస్తాము అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి చూసినట్లయితే, ఇందాక సోదరులు చెప్పారు, రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు 98.3% రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారని చెప్పి అనేక సర్వేలు చెప్పినటువంటి సత్యం. కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నదని చెప్పి సర్వేలు నివేదిస్తున్నటువంటి విషయం. ఇవాళ సగటున ప్రతి రైతు కుటుంబం మీద కూడా 2.5 లక్షల అప్పు భారం ఉన్నది అని చెప్పి సర్వేలు వెల్లడిస్తున్నటువంటి విషయం. మరి రైతుల్ని ఆదుకోవడానికి పదే పదే మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా మీరు 1,70,000 కోట్లు వ్యవసాయ రంగం మీద మేము వెచ్చిస్తున్నామని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీకు రైతుల పట్ల అంతటి అంకిత భావం ఉన్నట్లయితే, రైతుల పట్ల వ్యవసాయ క్షేత్రంపై మీకు ఆ రకమైనటువంటి గౌరవం ఉన్నట్లయితే,
ఇవాళ ఇంతటి నైరాశ్యంలో రైతులందరూ కూడా ఎందుకు కూరుకుపోయారు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ ఉత్పత్తి ఎందుకు పతనం అవుతుంది అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇది మేము చెప్పినటువంటి లెక్క కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే పశుసంవర్ధకం ఏదైతే ఉందో దానిలో 7% తగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి, నివేదికలు చెప్తున్నాయి. అదేవిధంగా హార్టికల్చర్ ఏదైతే ఉందో దానిలో 6.3% ఉత్పాదకత తగ్గిపోయిందని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. ఆక్వా రంగం ఏదైతే ఉందో మరీ దౌర్భాగ్యం 19% తగ్గిపోయిందని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. ఇది మేము చెప్పిన లెక్క కాదు, స్వయంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క. మరి ఆ స్థాయిలో ఇవాళ వ్యవసాయ రంగం ఉత్పాదక తగ్గిపోయి నైరాశ్యంలో కూరుకుపోతూ ఉంటే మీది ఏ రకంగా రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో మేము ఏదైతే మేనిఫెస్టో అంటే ఘోషణాపత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మేము బైబిల్ కంటే పవిత్రంగా, ఖురాన్ కంటే పవిత్రంగా, భగవద్గీత కంటే పవిత్రంగా మేము భావిస్తాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ బైబిల్ని కావచ్చు, ఖురాన్ని కావచ్చు, భగవద్గీతను కావచ్చు అవమానించలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. మీరు మేనిఫెస్టోలో ఏమి వాగ్దానాలు చేశారు రైతులకి? మీరు ఆనాడు చెప్పిన విషయం ఏమిటంటే మేము రైతులకి ఏదైతే రైతులు పండించుకుంటున్నారో దగ్గర 30% వారు కోల్పోతున్నటువంటి సందర్భంలో మార్కెట్కి తీసుకుని వెళ్తున్నటువంటి నేపథ్యంలో మేము ప్రతి జిల్లాలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ మేము నిర్మాణం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో వారు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ ఎన్ని జిల్లాల్లో మీరు మరి కోల్డ్ స్టోరేజీలు కట్టారో ఇవాళ రైతులకి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. 3,000 కోట్లతోటి నేను ధర స్థిరీకరణ నిధిని నెలకొల్పుతానని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎన్ని వేల కోట్లు మీరు వెచ్చించారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. 4,000 కోట్లతోటి ప్రకృతి వైపరీత్యాల కోసం, వాటి నివారణ కోసం నేను 4,000 కోట్లతోటి నేను నిధిని నెలకొల్పుతానని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి మొన్న మనం చూసాం మిచాంగ్ సైక్లోన్ తుఫాన్ ఏదైతే వచ్చిందో కనీసం రైతుల దగ్గర నుండి ఏదైతే ధాన్యం తడిసిపోయిందో దాన్ని కూడా కొనలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉన్నదంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇందాక పెద్దలు చెప్పారు, మేము రైతుల దగ్గరికి పొలాల్లోకి దిగి అక్కడ రైతుల నష్టం మేము కళ్ళారా చూసినటువంటి సందర్భంలో 2 పార్టీలకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు గట్టుల మీద నిలబడ్డారు కానీ అక్కడ వేదికలు నిర్మాణం చేసుకుని గట్టుల మీద నుండి చూశారు కానీ అసలు పొలాల్లోకి దిగారా? దిగితే మా ప్యాంట్లు మడతలు నలిగిపోతాయో లేదా మా పాదరక్షలకి మట్టంటుతుందో అనేటువంటి చందంలో గట్ల మీద నిలబడ్డారు కానీ అసలు పొలంలోకి దిగారా? మరి ఇటువంటి నాయకులు ఏ విధంగా మనకి న్యాయం చేయగలరు అని చెప్పి ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు చెప్పారు, రైతులకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా కడుపులో పెట్టుకుని నేను చూస్తాను అని చెప్పి వారు చెప్పినటువంటి మాట. మరి అటువంటి వ్యక్తి అసలు కనీసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మరి మీరు అధికారంలోకి రాకముందు 2 సంవత్సరాల పాటు మీరు ఓదార్పు యాత్ర చేశారే, ఎంతమంది రైతుల ఇంటికి వెళ్ళి వారి కన్నీళ్లు తుడిచారని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. సోదరులు ఇందాక చెప్పారు, సాధారణంగా ఏ రైతునైనా సరే మీకు ఏం కావాలి అని చెప్పి అడిగినట్లయితే మాకు మంచి విత్తనాలు కావాలి, మాకు సాగునీటి వ్యవస్థని మీరు మెరుగు చేయాలి, మేము పండించుకున్నటువంటి పంటకి సరి అయినటువంటి మద్దతు ధర కావాలి అని చెప్పి వారందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. కానీ ఇవాళ మీరు నీటి పారుదల మీద ఏ రకమైనటువంటి శ్రద్ధ చూపించారని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న.
చివరికి అన్నమయ్య ప్రాజెక్టులో మీ జిల్లాలో గేట్లు కొట్టుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఊళ్ళు సైతం కొట్టుకుపోతే ఈనాటి వరకు కూడా మీరు వారికి కాంపెన్సేషన్ ఇవ్వలేదే? ఎవరి కన్నీళ్ళు మీరు తుడిచారు? ఇవాళ కాలువలు ఎండిపోయి ఉన్నాయి. కాలువలు చూసినట్లయితే అక్కడ సాగునీరు కాదు, కానీ రైతుల కన్నీరు ఇవాళ వాటింట్లో పారుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మీకు డబ్బులు ఇస్తుంది, పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి సందర్భంలో మీరు పొలాలకు సంబంధించినటువంటి తూములు ఏవైతే ఉంటాయో, కెనాల్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మెరుగుపరుచుకునేటువంటి ఒక అవకాశం మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ మిచ్చం తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తే వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, కనీసం పూడిక తీయనటువంటి నేపథ్యంలో చిన్నపాటి వర్షం పడినా సరే మా పొలాలన్నీ కూడా సముద్రాల్ని తలపిస్తున్నాయని చెప్పి రైతులు చెప్పినటువంటి మాట. అంటే ఉపాధి హామీ పథకం కింద రైతులకి న్యాయం చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వనరులు ఇస్తే మీ జేబులు నింపుకోవటం మీద ఉన్నటువంటి శ్రద్ధ అక్కడ పూడిక తీయటం మీద లేదు అని అంటే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించండి. ఇందాక పెద్దలు చెప్పారు, రైతు అనేటువంటి వాడు సంపద సృష్టిస్తాడు అని. అటువంటి రైతు ఇవాళ ఇంత నైరాశ్యంలో కూరుకుపోయి ఉంటే ఏ రకంగా ఇవాళ మనకి సంపద సృష్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది? కానీ కేంద్ర ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ అన్నది కేవలం నినాదం కాదు, నిజంగా రైతులకి గౌరవం ఇచ్చేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం. ఇందాక చెప్పారు పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు, ఏ రకంగా మరి చౌదరి చరణ్ సింగ్ గారు ఒక రైతు నాయకుడు, ఏదో ఒక మాజీ ప్రధానిగానో ఇంకొక నాయకుడు అన్నట్లు కాకుండా రైతుల కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహానుభావుడు. అదేవిధంగా స్వామినాథన్ గారు 1960 దశకంలో మన దేశంలో తిండి కొరత ఉంటే హరిత విప్లవాన్ని దేశంలోకి తీసుకుని వచ్చి మన 5 వేలు మనకి నోటికి అందే విధంగా ఆహార భద్రతని ఇవాళ దేశానికి అందించినటువంటి మహానుభావుడు ఎంఎస్ స్వామినాథన్ గారు. అటువంటి మహానుభావులు రైతు పక్షపాతులుగా ఉన్నటువంటి వారిని గుర్తించి ఇవాళ నరేంద్ర మోడీ గారు వారిని గౌరవించడం జరిగింది. ఇది ప్రత్యక్షంగా వారిని గౌరవించిన అది పరోక్షంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతుని గౌరవించుకున్నట్లే అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాదు, వ్యవసాయ క్షేత్రంలో అనేక సంస్కరణలు మార్పులు తీసుకురావడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. మరి ఇందాక చెప్పుకున్నాం మనం, ఏదైతే కనీస మద్దతు ధర ఉంటుందో, కనీస మద్దతు ధర ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర 200% వరకు పెంచింది. కానీ అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు పెంచాయా అని చెప్పి వాళ్ళ ఒక్కసారి మనం గుండెల మీద చేవేసుకుని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో 6.5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం మీద వెచ్చించినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. కనీస మద్దతు ధర లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ కనీస మద్దతు ధరకి మనం చట్టబద్ధత కల్పించలేము అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వరి రైతు పండించుకున్నట్లయితే, జమ్మూ కాశ్మీర్లో దానికి మేలైనటువంటి ధర ఉన్నట్లయితే అక్కడ అమ్ముకునే విధంగా ఈ నామ్ పథకాన్ని కూడా తీసుకొచ్చి రైతుల్ని అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారు. ఇవాళ చూసినట్లయితే నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కనుక ఒక్కసారి మనం సమీక్షించుకున్నట్లయితే ప్రతి రైతు కుటుంబానికి సాలీనా 50,000 రూపాయలు ఇవాళ రైతులకు అందేటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది అని చెప్పి రైతు సోదరులు గమనించాలి. ఫర్టిలైజర్ సబ్సిడీ ఏదైతే ఉందో ఇవాళ 200 రూపాయలకి అనుకుంటాను మనకి ఒక బస్తా ఇక్కడ డిఏపి దొరుకుతుంది. కానీ యూరియా
కానీ మనం పక్క దేశాలతో కనుక పోల్చుకున్నట్లయితే పాకిస్తాన్లో అదే యూరియా అదే బస్తా 800 రూపాయలు ఉంటే చైనాలో 2000కు పైగా అక్కడ ధర పలుకుతుంది. కానీ సబ్సిడీ భారం అంతా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటి విషయం రైతు సోదరులకి తెలుసు. కనుక ఇవాళ మీరు నిజంగా ఆలోచించాలి. ఎవరు మీ సంక్షేమాన్ని నిజంగా ఆకాంక్షించేటువంటి వారు ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇందాక చెప్పుకున్న ఆక్వా సంగతి చెప్పుకున్నాం, రైతుల విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా రైతులకి చాలా వరకు కూడా డీజిల్ అవసరం వారికి. కానీ ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి డీజిల్ ధర వేరే ఏ రాష్ట్రంలో ఉందా? ఆ భారం కూడా ఇవాళ రైతుల మీద వేసేటువంటి మన రైతు కంటక పాలనని ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇవాళ నానో ఫర్టిలైజర్ తీసుకొచ్చారు. సాధారణంగా ఒక ఎకరానికి ఒక బస్తా మనకి ఎరువు కావాలి అని అనుకున్నట్లయితే సగం సీసా అంటే దగ్గర 500 మిల్లీలీటర్లు నానో ఫర్టిలైజర్ ఇవాళ పొలానికి ఒక ఎకరానికి చల్లుకుంటే మనకి సరిపోతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే రైతులకి ఆ పేరులోనే ఎంతటి గౌరవం నరేంద్ర మోడీ గారు ఇచ్చారో ఒక్కసారి మీరు గమనించండి. కిసాన్ సమ్మాన్ నిధి రైతు సాధారణంగా పెట్టుబడి పెరిగిపోయినటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ లేదా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నటువంటి సందర్భంలో వారు 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం నేను 3 విడతలుగా నేను ఇస్తానని చెప్పి వారు ప్రకటించారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో నేను 13,500 రూపాయలు అంటే ఇక్కడ ప్రభుత్వం కాదు, నేను 13,500 రూపాయలు రైతులకి ఒకేసారి ప్రతి సంవత్సరం మే నెలలో ఇస్తానని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇస్తున్నారా? లేదు. కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు జత చేర్చి ఈయన 6,500 రూపాయలు ఇస్తూ ఇవాళ బటన్ నొత్తేటువంటి ప్రక్రియ ఏదైతే సోదరులు సత్యకుమార్ గారు చెప్పారు, వారు చెప్పినటువంటి మాట చాలా వాస్తవం. అక్కడ నరేంద్ర మోడీ గారు బటన్ నొత్తి డబ్బు రైతుల ఖాతాలోకి వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి అలవాటే కదా బటన్ ఒత్తి ఖాతాలో నుండి డబ్బు తీసేసుకోవటం. అది ప్రావిడెంట్ ఫండ్ అయినా సరే, ఈఎస్ఐ డబ్బులైనా సరే, పంచాయతీ నిధులైనా సరే, ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి నిధులైనా సరే, అవన్నీ కూడా బటన్ నొత్తేసి ఈయన తిరిగి తీసేసుకుంటారు. అందుకనే గ్రామీణాభివృద్ధి ఏ రకంగా కుంటుపడిపోయిందో మనందరం కూడా సజీవంగా చూస్తున్నాం. నిన్న మొన్న యుఎస్ఏ నుండి అమెరికా నుండి మాకు తెలిసినటువంటి బంధువులు వచ్చి ఈ ప్రాంతానికి వచ్చారు. ఏదో ఇక్కడ ఒక కార్యక్రమం ఉందని వచ్చి వారు ఈ ప్రాంతంలో తిరిగిన తర్వాత తిరిగి వచ్చి నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, కేంద్రం వేసినటువంటి హైవేలు ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉంది, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే చచ్చిపోయాం మేము తిరగలేక అని చెప్పారు. అంటే ఎంతటి దీన స్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందో గ్రామీణాభివృద్ధి ఒక్కసారి ఆలోచించండి. రైతు భరోసా కేంద్రాలు కూడా ఇందాక సోదరు చెప్పారు దళారీ భరోసా అయిపోయాయని. వాటి నిర్మాణానికి కూడా డబ్బులు ఉపాధి హామీ పథకం నుండి తీసుకుంటారు. కానీ బొమ్మ అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటుంది. మిచాంగ్ తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో నేను మరి మాతో పాటు మరి కుమారస్వామి గారు ఇతర రైతు నాయకులు కూడా మేమందరం రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అక్కడ పరిస్థితులు ఏమిటండి, రైతులకి చిల్లులు పడిపోయినటువంటి బస్తాలు అక్కడ పెట్టారు తీసుకువెళ్ళడానికి ఇవ్వడానికి. రైతు భరోసా కేంద్రంలో ధాన్యం యొక్క శాతం ఈ తేమ శాతం ఏదైతే ఉంటుందో రైతు భరోసా కేంద్రం 16%గా నిర్ధారిస్తే వీళ్ళు మిల్లర్లతోటి కుమ్మక్కయి రైతు ధాన్యం అక్కడికి తీసుకుని వెళ్తే అక్కడ ధాన్యం ఇక్కడేమో 16% తేమ అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసి 25% తేమ ఉంది కాబట్టి మీకు 13,000-1,800 రూపాయలు రావు, 800 రూపాయలకి ఇచ్చేసేయండి అని చెప్పి రైతు మీద పెట్టేటువంటి ఒత్తిడి. ఇది మేము కళ్ళారా చూసాం.
మరి రైతు సోదరులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా? నిజంగా మీకు న్యాయం చేసి మీ మంచిని ఆకాంక్షిస్తూ మీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి పార్టీని ఆదరించవలసినటువంటి బాధ్యత ఇవాళ మీ మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా నిజంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి, నేను ఇందాకన్నా చూడండి, జై కిసాన్ అన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు నినాదం కాదు. నిజంగా రైతుల్ని గౌరవించుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక అటువంటి పార్టీని ఖచ్చితంగా ఆదరించవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నదా లేదా అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇక్కడ అసలు రైతు ఇబ్బందులు మనకు అవసరం లేదు. రైతులు తుఫాన్ వచ్చినా కూడా గట్ల మీద నిలబడి చేయూపి వెళ్ళిపోయేటువంటి రాజులు ఇక్కడ ఉన్నారు. కనీస మద్దతు ధరకి నేను ధర స్థిరీకరణ నిధి అని చెప్పి మిమ్మల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. ప్రకృతి వైపరీత్యాల నుండి మిమ్మల్ని కాపాడే ప్రభుత్వం మాది అని చెప్పి మీకు అబద్ధాలు అసత్యాలు పలికేటువంటి ప్రభుత్వం మనం చూస్తున్నాం. అటువంటి ప్రభుత్వాన్ని, అటువంటి పార్టీని తిరిగి మనం ఆశీర్వదించాలా? ఇంతకు ముందే నేను చెప్పాను, రైతులు అసంఘటితంగా ఉంటారు అనేటువంటి ఒక భావన చాలా మందిలో ఉన్నదని. ఇవాళ రైతులకి చేసేటువంటి అభ్యర్థన, సమయం ఆసన్నమైంది, పిడికిలు బిగించండి. ఇవాళ సంఘటితం అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా మీ మంచి, మీ సంక్షేమం ఆకాంక్షించేటువంటి వారిని ఆశీర్వదించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. రైతు కంటక పాలన ఏదైతే ఉందో వారిని తొలగించి ఇంటికి పంపించేటువంటి బాధ్యత కూడా ఇవాళ రైతుల మీదే ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ దిశగా ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారు, నిర్ణయం చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సోదరులు కుమారస్వామి గారికి, పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి వారికి, వేదిక ముందు ఉన్నటువంటి వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. జై 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 చంద్రబాబు. జై. ఇప్పుడు ఏలూరు నుంచి 5 పార్టీలో చేరడానికి వచ్చారంట. ఒకసారి ఏమంటే పైకి. జై జవాన్ జై కిసాన్. కిషోర్ గారు రండి. కోనే రవి గారు, ఏలూరు అడ్వకేట్. సిహెచ్ శ్రీనివాస్ గారు. సిహెచ్ శ్రీనివాస్ గారు. ఉద్యోగాలు బాగుంటాయి అన్న. మరి వై నరసింహరావు గారు. నా నువ్వు చిన్నగా అన్న అన్న రామన్న ఆగు, నువ్వు లోగోలు అన్నీ ఉన్నాయి. లోగోలు అంటే ఏమైందా? నెంబర్ లోగో బయట లోగోలు పగిలిపోతాయి మీరు అడ్డిట్ చేసి. కిషోర్ గారు రండి. విక్రమ్ కిషోర్ గారు, జిల్లా అధ్యక్షులు, ఏలూరు జిల్లా అధ్యక్షులు, ముందుకు రండి. అలాగే గోవింద్ గారు, దావూద్ గారు. ఫోటో అయిపోయింది. అందరూ ఎవరు ప్లేస్ కావాలి వెళ్ళిపోండి. వందనం సమర్పణ చేస్తారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో ఇక్కడ జరిగినటువంటి రైతు గర్జన సభకు ఇచ్చేసిన ముఖ్య అతిథులు సత్యకుమార్ గారికి, పురంధేశ్వరి గారికి, మరో ముఖ్య అతిథి అయినటువంటి కామినేని శ్రీనివాస్ గారికి, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారికి, జాతీయ కిసాన్ మోర్చా నాయకులు నల్లా పవన్ గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు, జోనల్ ఇన్ఛార్జీలు అందరికీ ధన్యవాదాలు. ఈ పార్టీ నాయకులకి సభ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి, సహకరించినటువంటి కిలార్ దిలీప్ గారికి ధన్యవాదాలు. పక్కనే వెన్యూ కళ్యాణ మండపంలో అందరికీ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. పక్కనే మనకి సభకి ఎడం పక్కనున్న హాల్లో భోజనం ఏర్పాట్లు ఉంటాయి. అందరూ అక్కడికి వెళ్ళి కార్యకర్తలు, రైతు నాయకులు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.